హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అంటే కాస్త బాగోకే వీడియోస్ పెట్టట్లేదు. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి మేము విజయవాడ వెళ్తున్నాము. విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. నేను పుట్టి పెరిగిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అమ్మవారిని చూడడం. సో ఎలా అయింది ఏంటి అనేది వీడియోలో చూద్దాము. అండ్ ఏఐ ఉపయోగించి వీడియోని ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా ఉందో కూడా వీడియో కింద కామెంట్ పెట్టండి అండ్ లైక్ కూడా చేయండి. చూసేద్దాం పదండి. భారతి గారు ఎందుకండి వీడియోలు పెట్టట్లేదు అని అంటున్నారు. వీడియోలు పెట్టడానికి మనం ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటేనే కదా. కాస్త ఆరోగ్యం బాగోలేదండి, సో అందుకనే వీడియోలు రెగ్యులర్గా పెట్టట్లేదు. అండ్ పిల్లలతోటి చాలా టెన్షన్ఫుల్గా అయిపోతుంది నా జీవితం అంతా. అలాంటి టైంలో ఇలా అమ్మవారి దర్శనాలకి వెళ్తూ ఉంటున్నాను. మన అమరావతి అనుకుంటున్నాను. ప్రకాశం బ్యారేజ్ ఇదంటే రెండు కొండలుగా అయిపోయి అన్నారు కదండి. ఆ కొండ ఒకటి ఈ కొండ ఒకటినా కలిసి ఉండేవంట కదా. అగో ఆ కొండ. అవునవును, ప్రకాశం బ్యారేజ్. మనం ఎన్ని అనుకున్నా ఏమీ జరగదండి. భగవంతుడు ఎప్పుడు రాస్తే అప్పుడే జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి అమ్మవారిని చూడాలనుకున్నాను. ఈనాటికి అయ్యింది మొత్తానికి. ఇప్పుడు నేను పిల్ల పాపలతో మా శ్రీవారితో ఆ తల్లి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. చిన్నప్పుడు అనుకుంటే ఇప్పుడు రాగలిగానమాట. సో ఆ తల్లి దర్శనం బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఆ తల్లి దర్శనం ఆహా ఇంద్రకీలాద్రి. ఈ గృహాలు మాత్రం భలే ఉన్నాయా. రాతిని అలా కొండను అలా చెక్కారు. దర్శనం అయితే చాలా బాగా అయిపోయిందండి. రిటర్న్ వచ్చేసి మేము డబుల్ డక్కర్ ట్రైన్ బుక్ చేశారన్నమాట. అందులో ఫుల్ ఏసీ ఉంది. సో దానివల్ల మేము ఎలా అయిపోయామో దెయ్యాల్లాగా అయిపోయాం. విజయవాడలో ఎంత ఎండ ఉందో అంతే వర్షం పడింది మధ్యాహ్నం నుంచి. సో వీడియో అంతా ఫుల్గా మీరు చూస్తే మేము పెద్దగా ఏం తీయలేదండి, ఫస్ట్ టైం కదా. సో అలాగా తీసేసాం. మా వీడియో కనుక మీకు నచ్చితే కాస్త లైక్ ఇచ్చేసేయండి. అండ్ ఇక మీదట వీడియోస్ వస్తాయి. అండ్ మొన్న వచ్చేసి మేము రాయగడ వెళ్ళాం మజ్జిగైరమ్మ తల్లి దర్శనంకి. అది కూడా షార్ట్ వీడియోస్ అప్పటికప్పుడు పెడుతూ ఉంటాను. ఫుల్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను అనమాట. ఇంకో వీళ్ళతోటే సరిపోతుంది నా జీవితానికి. దానికి తోడు కాస్త ఆరోగ్యం కూడా బాగోట్లేదు. సో అందుకనేమాట. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. నా వీడియోస్ మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.